ఏడుకొండలపై తిరుమలలో వెలిసిన వెంకటచలపతి గురించి అందరికీ తెలిసిదే. మరి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధికెక్కించిన క్షేత్రం గురించి తెలుసా? 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం అన్న విశ్వాసంతో నిత్యం భక్తులతో కిటకిటలాడే వాడపల్లి క్షేత్రంపై ఓ రిపోర్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతోంది. ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ వారం వారం మరింత పెరుగుతోంది. వరుసగా 7 శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందన్నది భక్తుల నమ్మకం. అందుకే భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. మరో విశేషం ఏంటంటే గత శనివారం ఒక్కరోజే సుమారు 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇది ఆలయ చరిత్రలోనే అరుదైన రికార్డుగా చెబుతున్నారు. ఈ వారం ఆ రద్దీ మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలి వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈసారి క్యూలైన్లు పెంచడంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక గత వారం చూస్తే వాడపల్లి క్షేత్రంలో ఇసకేస్తే రాలనంతగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్త కోటితో కిక్కిరిసిపోయింది. క్యూలైన్లలో గంటల తరబడి స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ బ్రేక్ చేస్తూ దాదాపు 1,00,000 మంది వరకు భక్తులు వచ్చినట్లుగా ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంగా వాడపల్లి క్షేత్రం ఎంతగా ప్రసిద్ధి చెందిందని చెప్పడానికి పెరుగుతూ వస్తున్న భక్తుల రద్దీనే ఓ ఉదాహరణ. అందుకే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కోనసీమ తిరుమలగా పిలుస్తున్నారు. వాడపల్లి ఆలయ విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెడితే ముందు ముందు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.